హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మీకు మళ్ళీ ఇప్పటి నుంచి బ్లాగ్ చేస్తాను అని. సో ఇది కూడా షూటింగ్ బ్లాగ్ అనమాట. ఆల్రెడీ ఈ వీడియో అయితే రిలీజ్ అయిపోయింది. ఇది ఏం వీడియో అనుకుంటున్నారు? ఎల్లమ్మ షార్ట్ ఫిలిం ఉంది కదా, సో ఆ రిలేటెడ్ వీడియో ఇది. సో మేమైతే షూటింగ్ అయితే ఇక్కడ జరగలేదు, హైటెక్ సిటీ దగ్గర అయితే జరిగింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, కాకపోతే మేము అక్కడికి వెళ్ళేసరికి కొంచెం డిలే అయిపోయింది. షూట్ అయితే స్టార్ట్ చేసాము. అది అక్క వాళ్ళ ఇల్లు. ఏ అక్క అంటే శృతి అక్క. సో అవో అది వాళ్ళ బాబు ఒకటే హాయ్ చెప్తూ ఉన్నాడు. పైకైతే వెళ్ళాము, కొంచెం కొన్ని సీన్స్ పైన ఉండే. వర్షం పడుతుంది, కానీ వర్షంలో కూడా మా వాళ్ళు దేంట్లో వెనకాడలేదు. ఆర్కే అన్న అండ్ అరవింద్ షూటింగ్ జరిగేటప్పుడు మాత్రం వాళ్ళ డెడికేషన్కే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకా ఇదైతే ఒక మంచి మెసేజ్ ఉందండి ఈ వీడియోలో. అంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఎలా ఉంది పరిస్థితి అనేది మాత్రం క్లియర్గా ఉంది. ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఒకవేళ ఇంకెవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వేద నేచర్స్ ఛానల్ తెలుసు కదా మీకు. సో దానికి వెళ్ళి ఒకసారి అయితే వీడియో చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మా ఛానల్ని. అయితే ఈ షార్ట్ ఫిలిం మాత్రం ఈ జనరేషన్కి తగ్గట్టు ఉంది. ఏంటంటే ఈ రోజులలో అమ్మాయిలు ఎలా ఉన్నారు, అంటే ఎలా జరుగుతుంది ప్రపంచంలో అనేది మాత్రం కొంచెం తీసాము. ఒకసారి మీరు చూడండి, చూసి మమ్మల్ని ఆదరించండి. మాలాంటి స్టార్టర్స్కి మీలాంటి వాళ్ళు కొంచెం బూస్టప్ ఇవ్వాలి. అది మీ వ్యూవర్స్ వల్లే అవుతుంది. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా రాధికక్క ఆకలేస్తుంది, బనానా వేసేస్తుంది. సో లైఫ్లో ఏంటంటే ఒక్కసారి మనం ఏదైనా స్టెప్ తీసుకున్నాక బ్యాకప్ కావడానికి వీలు కాదు. అది మ్యారేజ్ విషయంలో కానీ, లవ్ విషయంలో కానీ. సో 1కి 100 సార్లు ఆలోచించడంలో తప్పు లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక్కసారి తప్పు అయిపోయిన తర్వాత మనం దాన్ని సెర్చ్ చేసుకోలేము. లైఫ్ లాంగ్ సఫర్ అవుతూనే ఉంటాము. సో 1కి 100 సార్లు ఆలోచించండి. మీకు కాకపోతే ఎవరిదైనా సజెషన్ అడగండి, మ్యారేజ్ విషయం కానీ ఇంకా ఏ విషయాలైనా కానీ. ఈ రోజుల్లో బయటకు వెళ్తే అమ్మాయి ఇంటికి వస్తుంది అనే గ్యారంటీ కూడా లేదు. అలాంటి ప్రపంచంలో, అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము. అలా అని అమ్మాయిలే కరెక్ట్, అబ్బాయిలే రాంగ్ అని కాదు. అబ్బాయిలు మంచోళ్ళు ఉన్నారు, అమ్మాయిలు మంచోళ్ళు ఉన్నారు. కానీ ఏనో ఫాల్ట్ అయితే ఏనో జరుగుతుంది, ఎక్కడో ఒక అమ్మాయి ప్రాణం అయితే పోతుంది. సో 1కి 100 సార్లు ఆలోచించండి. ఈ జనరేషన్ వాళ్ళకి నేను చెప్పాల్సింది ఒకటే, మీరేం చేసినా సఫర్ అయ్యేది మీ మమ్మీ, మీ డాడీ, మీరు, మీ లైఫ్. కానీ బయట వాళ్ళు ఏదన్నా పట్టించుకోవద్దు. అలాగే మీరు చేసే దాంట్లో కూడా తప్పు ఉండకుండా చూసుకోండి. సో ఇదైతే లాస్ట్, ఇంకా ఎండింగ్ పార్ట్. అయితే అక్క వాళ్ళు మొక్కుతారనమాట ఈ షార్ట్ ఫిలింలో. ఏమని అంటే తన చెల్లె సేఫ్గా వస్తే బోనం తీస్తాను ఆషాఢంలో అని. సో మనకి ఇప్పుడు ఆషాఢం అంటే హైదరాబాద్ అంతా బోనాలే జరుగుతాయి కదా. సో అలా అనమాట. ఈ వీడియోలో కూడా మేము బోనం తీసాము. వీడియో అయితే మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ మీన్స్ నైట్ 10-11 వరకు కూడా మేము షూట్లోనే ఉన్నాము. కంటిన్యూస్గా షూట్ అయితే కంప్లీట్ అయితే చేసాము. ఎందుకంటే ఒకరికి వీలైనప్పుడు ఒకరికి వీలు కాదు. యాక్చువల్గా షూట్ చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి, ఎంత బాధ ఉంటుంది అనేది వాళ్ళకే తెలుసు. అయినా కానీ వాటన్నిటికీ యాక్సెప్ట్ చేయాల్సిందే, చెయ్యాలి. ఎందుకంటే అది మా ప్యాషన్ అండ్ మా డెడికేషన్, అదంతే. లాస్ట్లో అయితే బోనం ఎత్తుకున్నాము, నేనే అండ్ శృతి, వేదక్క అండ్ రాధిక అక్క మాకైతే ఎత్తారు బోనము. సో బయటికి వెళ్ళి కాసేపు అలా డ్యాన్స్ చేసి ఇంకా వీడియో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 1:30 అట్లా అయింది. నైట్ వరకు అయితే షూట్ అయితే అందరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా బ్లాగ్స్ తీస్తూనే ఉంటాను. మీరైతే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకోటి, మన వేద నేచర్ అనే ఛానల్ మీకు పాసిబుల్ అయినంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. మాలాంటి స్టార్టప్స్కి మీరు ఇచ్చే బూస్టప్ ఏది, ఈ వ్యూస్ అనేది కానీ, ఈ సబ్స్క్రైబర్స్ అనేది కానీ. సో ప్లీజ్
అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్. ఓకేనా?